మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అండ్ ఒకసారి మరిన్ని వార్తల కోసం పేపర్ల చూద్దాం. దిశ చూసినట్టయితే దిశ విషయానికి వస్తే 6 లక్షలకు యూజీసీ నెట్ క్వశ్చన్ పేపర్ పరీక్షకు 48 గంటల ముందే లీక్. డార్క్ వెబ్లో ఎన్క్రిప్టెడ్ సోషల్ మీడియాలో అమ్మకం. అధికారులు కోచింగ్ సెంటర్లపై పాత్రపై దర్యాప్తు. సిబిఐ వర్గాల వెల్లడి. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష వాయిదా. నీట్ కౌన్సిలింగ్ వాయిదా కుదరదు. రీటెస్ట్పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ. ఎందుకు కుదరదని అడుగుతా ఉన్నా. ఎందుకు కుదరదు? సో తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ తప్పు చేసిన వాళ్ళకి కారణమైనప్పుడు వాళ్ళని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ని ఆపేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలా? ఎందుకంటే దాంట్లో అమ్ముడు పోయినోడు ఎవడు పైసలు తీసుకొని ఎవడెవడు పేపర్లు తీసుకొని ఎవరు కాపీ కొట్టి రాసిండ్రో ఎట్లా తెలుస్తుంది? సో దీనివల్ల అసలు సిసలైన ఎవరైతే నీతిగా నిజాయితీగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. అసలే మెడికల్ సీట్లను బయట హాట్ కేకుల్లాగా కోట్లకు అమ్ముకుంటున్నారు. సో ఎందుకు దీన్ని ప్రక్షాళన చేయరు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం అంత నిర్లక్ష్యం వహిస్తోంది? ఎందుకు తక్షణమే సిబిఐ ఎంక్వైరీకి చేపట్టట్లే? దీనికి కారకులైనటువంటి ఆ మెంబర్లను ఎందుకు నడి రోడ్డు మీదకి ఈడవట్లేదు అనేదే నేను అడుగుతా ఉన్నాను. సో దయచేసి ఒక్క పేపర్ 8 లక్షలు అంటే వాళ్ళు ఎన్ని కోట్ల వెనకాల వేసుకుంటారో దయచేసి ఒకసారి ఆలోచించాలి. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు, ఎంతోమంది డాక్టర్ అవ్వాలన్నటువంటి కళను చిదివేసినటువంటి పరిస్థితి. రేపటి రోజున ఇది ఇట్లా జరుగుతా పోతే భారతదేశంలో మెడికల్ ఎగ్జామ్ రాయాలంటేనే పిల్లలందరూ భయపడే పక్క దేశాలలో పోయి చదువుదాం, ఇప్పటికే ఎంఎస్లో అవన్నీ పక్క దేశాలకే పోతున్నారు, ఇక్కడ వదిలేస్తున్నారు. మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ అందరూ కూడా భారతదేశంలోనే ఉన్నారు. ఈ రోజున భారతదేశాన్ని వదిలేసి వాళ్ళు అక్కడ ఎన్ఆర్ఐలుగా సెటిల్ అవ్వడము, అక్కడ పోయి ఉద్యోగాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నది. సో మన తెలివిని పక్క దేశాలలో తాకట్టు పెట్టినాము. సో ఇట్లాంటి తప్పిదాలు జరిగితే వాళ్ళు ఇకపోతే ఇంకా ముందు భారతదేశంలో వద్దురా నాయన, వేరే రాష్ట్రంలో ఈజీగా సీట్లు వస్తే అక్కడికి పోయి చదువుకుందామని చెప్పి అందరూ అదే బాట పడతారు. దీన్ని కనుక సీరియస్గా తీసుకొని ప్రక్షాళన చేయకపోతే, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టకపోతే ఎంతోమంది భవిష్యత్తును పొట్టన పెట్టుకున్నటువంటి ప్రభుత్వంగా మీ ప్రభుత్వానికి మచ్చబడుతుందని చెప్పి నేను మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. ప్రపంచానికి యోగా గురువు భారత్. అనేక దేశాధినేతలు నన్ను యోగా గురించి అడిగారు. శ్రీనగర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్లో యోగా చేసిన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. రేప్ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్. వివాహేతర సంబంధాల విషయాల్లోనూ కూడా యుఏఈ సంచలన నిర్ణయం అట.